మీరు చేపల పెంపకంలో ఉన్నారా? ఎలాంటి చేప పిల్లలు ఎంచుకుంటే రైతు లాభం పొందుతారని నేను ఈ వీడియోలో చెప్తాను. వీడియో అయితే చివరి వరకు చూడండి. మా ఛానల్‌ని ఫాలో చేయండి. చెరువు ఎప్పుడైనా రౌండ్ షేప్‌లో తీసుకోవాలని చెప్తున్నారు. చేపలు చుట్టూ తిరగడానికి చాలా బాగుంటుంది. అడుగు భాగంలో కూడా క్లీన్ చేసుకోవాలని చెప్తున్నారు. మనం వేసిన ఫీడ్ ఏదైతే ఉంటుందో ఆ ఫీడ్ అడుగు భాగంలో పేరుకుపోయి డస్ట్ లాగా ఫామ్ అవుతుందని చెప్తున్నారు. ఫీడ్‌ని చేప పిల్లలు తినడం వల్ల బాక్టీరియా ఫామ్ అయ్యి ఈ డిసీజ్ బారిలో పడే అవకాశం ఉందని చెప్తున్నారు. వీటికిచ్చే ఫుడ్ కూడా ప్రోటీన్ పర్సెంటేజ్ ఉన్న ఫుడ్‌ని ఇస్తేనే అవి ఎక్కువ గ్రోతింగ్ వచ్చే అవకాశం ఉందని చెప్తున్నారు. ఫీడ్ విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. ఫీడ్‌కే ఎక్కువ ఖర్చు అవుతుంది కాబట్టి ఈ ఫీడ్ మేనేజ్మెంట్ చేసుకుంటే 100% సక్సెస్ కావచ్చు. మంచి చేప పిల్లల్ని ఎంచుకుంటేనే మంచి దిగుబడులు వస్తాయని చెప్తున్నారు. కొరమేన్‌లో నాటు కొరమేన్ ఉంటుంది, వియత్నాం ఉంటుంది, అలాగే క్రాసింగ్ కొరమేన్ కూడా ఉంటుంది. ఈ 3 జాతుల కొరమేన్‌లో మీ ఏరియాకి ఏదైతే బెటరో, మీ సాయిల్‌కి ఏదైతే బెటరో అలాంటి చేప పిల్లలు తీసుకొచ్చుకోవాలని చెప్తున్నారు. మార్కెటింగ్ సమస్య కూడా చాలా ఇబ్బందులతో కూడుకున్న సమస్య ఈ చేపల సాగులో. సో మార్కెటింగ్ కూడా ప్రధానంగా చూసుకోండి. మీరు 3 నెలల ముందే మార్కెట్‌లో తిరగండి. మార్కెట్‌లో తిరిగి మార్కెట్‌లో ఎంత రేట్ ఉందో తెలుసుకుంటే అప్పుడు లాభం పొందే అవకాశం ఉందని చెప్తున్నారు. ప్రధానంగా మార్కెటింగ్ సమస్య ప్రధానంగా ఉంటుంది కాబట్టి అనుభవం గల రైతులు ఎవరైతే ఉంటారో వాళ్ళ సలహాలు తీసుకోవాలి. ఇలాంటివన్నీ పాటిస్తేనే ఈ చేపల పెంపకంలో లాభాలు పొందే అవకాశం ఉంది. కొరమేను చేప పిల్లలు కావాలనుకుంటే స్క్రీన్ మీద వాళ్ళ నెంబర్ స్క్రోల్ అవుతుంటుంది. వారికి కాల్ చేయొచ్చు. మీకు ఎలాంటి చేప పిల్లలు కావాలన్నా వాళ్ళు సపరేట్ చేస్తారు. ఇలాంటి ఇన్ఫర్మేటివ్ వీడియోలు కావాలంటే మా ఛానల్‌ని ఫాలో చేయండి.